హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి రేగిపళ్ళు అంటారు కదా. సో రేగిపండును ఇంగ్లీష్లో జుజుబ్ లేదా రెడ్ డేట్ అంటారు. కడుపులో మంట, దీనిని ఇంగ్లీష్లో ఎసిడిటీ అంటారు. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఏ టైంకైనా సరే. నెంబర్ 2, దురదృష్టం. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. గండం అంటే ఈవిల్ ఆర్ అంటారు. ఈవిల్ ఆర్, గండం గడవడం లేదా గండం తప్పడం. దీనిని ఇంగ్లీష్లో పాస్ లేదా అవోట్ అంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. గండం గడిచింది. ఈవిల్ ఆర్ హ్యాస్ పాస్డ్. ఈవిల్ ఆర్ హ్యాస్ పాస్డ్. గండం గడవాలి. ఈవిల్ ఆర్ హ్యాస్ టు పాస్. ఈవిల్ ఆర్ హ్యాస్ టు పాస్. కొద్దిలో ప్రమాదం తప్పింది. డేంజర్ హ్యాస్ జస్ట్ బీన్ అవాయిడెడ్. డేంజర్ హ్యాస్ జస్ట్ బీన్ అవాయిడెడ్. మీరే నన్ను ఈ గండం నుండి గట్టెక్కించాలి. ఎవరైనా ఏదైనా పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్లతో ఇలా అంటూ ఉంటారు కదా, యూ హ్యావ్ టు గెట్ మీ ఓవర్ దిస్ ఈవిల్ ఆర్. యూ హ్యావ్ టు గెట్ మీ ఓవర్ దిస్ ఈవిల్ ఆర్. ఈ గండం ప్లేస్లో మీరు సమస్య అని చెప్పాలనుకుంటే ప్రాబ్లం అని అప్లై చేసుకోండి. గెట్ ఓవర్ అంటే సమస్య నుండి బయటపడడం. మన కష్టాలు తీరుతాయి లేదా దీనినే కష్టాలు గట్టెక్కుతాయని కూడా అంటూ ఉంటారు. ఆర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సమౌంటెడ్. ఆర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సమౌంటెడ్. సమౌంట్ అంటే ఓవర్కమ్ అంటే అధిగమించడం. అదృష్టం పట్టడం లేదా వరించడం. ఫార్చ్యూన్ ఫేవర్స్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, పట్టడం లేదా వరించడాన్ని ఫేవర్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమెకి అదృష్టం పట్టింది. ఫార్చ్యూన్ ఫేవర్డ్ హర్. ఫార్చ్యూన్ ఫేవర్డ్ హర్. ధైర్యవంతుల్ని అదృష్టం వరిస్తుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్. ఇది ఒక లాటిన్ ప్రోవర్బ్ అండి. ప్రోవర్బ్ అంటే సామెత. అదృష్టం ఆమెని వరిస్తుందా. డస్ ఫార్చ్యూన్ ఫేవర్ హర్. డస్ ఫార్చ్యూన్ ఫేవర్ హర్. కాలం కలిసి రావడం. టైమ్ ఈజ్ ప్రొపిషస్. ప్రొపిషస్ అంటే కలిసి రావడం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి కాలం కలిసి వచ్చింది. ద టైమ్ ఈజ్ ప్రొపిషస్ టు హిమ్. ద టైమ్ ఈజ్ ప్రొపిషస్ టు హిమ్. వాళ్ళకి కాలం కలిసి రాలేదు. ద టైమ్ ఈజ్ అన్ప్రొపిషస్ టు దెమ్. ద టైమ్ ఈజ్ అన్ప్రొపిషస్ టు దెమ్. ఇప్పుడు మీరు కొత్తగా ఏది చేసినా మీకు కలిసి రాదు. ఎవరైనా జాతకాలు అవి చూపించుకునేటప్పుడు ఎప్పుడైనా టైం బాగోలేదు అన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేసినా మీకు కలిసి రాదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇట్స్ నాట్ ఎ ప్రొపిషస్ టైమ్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ. ఇట్స్ నాట్ ఎ ప్రొపిషస్ టైమ్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ. అతనికి కాలం కలిసి వస్తుందా. ఈజ్ ద టైమ్ ప్రొపిషస్ టు హిమ్. ఈజ్ ద టైమ్ ప్రొపిషస్ టు హిమ్. కొద్దో గొప్పో. జస్ట్ ఎ లిటిల్ లేదా సమ్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె కొద్దో గొప్పో చదువుకుంది. షీ హ్యాస్ స్టడీడ్ ఎ లిటిల్. షీ హ్యాస్ స్టడీడ్ ఎ లిటిల్. అతను పిల్లలకి కొద్దో గొప్పో ఆస్తిచ్చాడు. He has given some property to children. He has given some property to children. ఏ మూలో, in some corner లేదా somewhere. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి మనసులో ఏ మూలో ఆమె మీద అనుమానం ఉంది. Somewhere in his mind there certainly lurked a doubt. Somewhere in his mind there certainly lurked a doubt. లర్క్డ్ అంటే దాగి ఉండడం లేదా పొంచి ఉండడం, అంటే అనుమానం దాగి ఉంది అని. అది ఏ మూలో ఉంది, నేను తర్వాత వెతుకుతాను. ఏదైనా ఒక వస్తువు పెట్టిన చోట లేకపోతే ఇలా అంటూ ఉంటాం కదా, ఇట్ ఈస్ ఇన్ సమ్ కార్నర్ ఐ విల్ ఫైండ్ ఇట్ లేటర్. ఇట్ ఈస్ ఇన్ సమ్ కార్నర్ ఐ విల్ ఫైండ్ ఇట్ లేటర్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.